2 lakhs పర్ మంత్ చెప్తున్నారు. 4,000 HFT. JNTU మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం ఇది ఓపెన్ స్పేస్, ఇది మొత్తం టోటల్గా. అక్కడ లోపల ఏమో చేశారు రూమ్స్, సెక్షన్స్ చేసి ఉన్నారు. అది మనం చూస్తాం లోపల పోయి. ఇక్కడికి వెళ్ళి మనకి డైరెక్ట్ లిఫ్ట్ ఉంది. ఈ సైడ్ నుంచి కూడా మనకి, ఆ సైడ్ నుంచి కూడా మనకి లిఫ్ట్ ఉంది, డైరెక్ట్ లిఫ్ట్ ఉంటుంది. ఇది 4,000 HFT. JNTU మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడేమో మీ పేరు వెంకటేశనా? శంకర్. ఆయన ఉంటాడు వాచ్మెన్ ఇక్కడ, సెక్యూరిటీ గార్డ్. ఆయన మీరు వస్తే ఆయన తీసుకుపోయి చూపిస్తారు. ఓనర్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో వేసేస్తాను. డైరెక్ట్గా మీరు ఓనర్తో కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనమే ఓపెన్ స్పేస్ చూసుకున్నారు కదా, ఇది మొత్తం. ఈ ఓపెన్ స్పేస్ చూసుకున్న తర్వాత లోపల ఒక క్యాబిన్స్ ఉన్నాయి. ఆ క్యాబిన్స్లో నేను తీసుకోబోతున్నాను. ఆ క్యాబిన్స్ చూస్తాము మనం ఎట్లా ఉన్నాయి. మనకి సపరేట్ ఎంటీ కోసము క్యాబిన్స్ ఉంటుంది కదా, ఆ క్యాబిన్స్ చూసుకుంటున్నాము. ఈ మొత్తం క్యాబిన్స్, ఫ్యాట్ సేఫ్టీ అలారం కూడా ఉంది మనకి, పవర్ బ్యాకప్ కూడా ఉంది. మీరు యూపీఎస్ పెట్టుకోవాలా. ఇది ఏమో మీది, ఇది ఒకటి క్యాబిన్ ఉంది. మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాబిన్లో చాలా మంచిది పైన చేసి ఇచ్చినారు, మీరు ఫర్నిష్ చేసుకోవచ్చు. 2 lakhs పర్ మంత్ రెంట్ అడుగుతున్నాడు. 4,000 HFT, 6 months అడ్వాన్సు, 5 years మినిమం లీజింగ్ పీరియడ్ అడుగుతున్నారు. మీరు డైరెక్ట్ ఆయనతో మాట్లాడుకోవచ్చు ఫోన్లో. నేను ఫోన్ నెంబర్ పెడతాను, ఫోన్లో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి మనకి స్టెప్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ స్టెప్స్. ఇక్కడ కూడా ఒకటి లిఫ్ట్ ఉంది. ఇదేమో మన మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మీకు కనబడుతుందా లేదా తెలియదు, గిండిలు వస్తున్నాయి కింద నుంచి. ఇది మన JNTU మెట్రో స్టేషన్. JNTU మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకి. మీ ఎంప్లాయీస్ వగరికి కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఆర్టీసీ బస్సెస్, మెట్రో స్టేషన్, ఇది మెట్రో వెళ్తుంది చూడండి, JNTU వెళ్తుంది. ఇది మీకు వర్కర్స్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. వర్కర్స్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో రావచ్చు మెట్రో స్టేషన్ నుంచి. ఇప్పుడు ఇది క్యాబిన్ ఒకటి చూసుకున్నాము, ఇంకొకటి క్యాబిన్ ఉంది ఇక్కడ. ఆ క్యాబిన్లో చూస్తాము ఎట్లా ఉంది. ఇది ఒకటి క్యాబిన్ ఉంది, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, సేల్ రిప్రజెంటేటివ్ క్యాబిన్స్. ఇక్కడ లైట్స్ లేదు, మీకు కనబడుతుందా లేదా తెలియదు. ఇక్కడ కూడా మనకి ఫ్యాట్ సేఫ్టీ అలారం అన్నీ ఉన్నాయండి మనకి. పవర్ బ్యాకప్, యూపీఎస్ మీరు పెట్టుకోవాలా, ఇన్వర్టరు. ఇది ఒకటి క్యాబిన్ ఉంది. ఇప్పుడు క్యాబిన్ నుంచి మనం బయట వెళ్తున్నామండి. క్యాబిన్ నుంచి మనం బయట వస్తే మళ్ళీ ఇది హాల్ మనకి దొరికింది. ఇంతకుముందు చూసుకున్నారు కదా, సేమ్ హాల్. మళ్ళీ ఈ సైడ్ వెళ్తున్నాము. ఏమంటారు దీనికి, ఇంకొకటి క్యాబిన్ ఉంది ఇక్కడ, ఆ క్యాబిన్లో వెళ్తాం. ఈ క్యాబిన్లో చాలా మంచిగా వెంటిలేషన్ ఉంది, ఎయిర్ కూడా మంచిగా ఉంది ఇక్కడ. ఈ మొత్తం విండోస్ చేసి ఉంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి మనకి మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇది మీకు మెయిన్ రోడ్ కనబడుతుందండి. ఇక్కడికి వెళ్ళి ఈ మెయిన్ రోడ్ అండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఆఫీస్. 4,000 HFT. ఇది ఒకటి క్యాబిన్ అండి. ఇక్కడ ఏదైనా మీరు ఈ క్యాబిన్ చేసుకోవాలంటే ఆ క్యాబిన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ క్యాబిన్ నుంచి మళ్ళీ బయట వస్తున్నాము. మళ్ళీ ఇంకొకటి ఉంది క్యాబిన్. ఈ క్యాబిన్లో మనం పోవచ్చు. ఈ క్యాబిన్లో కూడా చాలా పెద్ద క్యాబిన్ ఇది. ఇది ఎంటీ క్యాబిన్ పెట్టుకోవచ్చు అండి మనం, చాలా పెద్దది ఇది.